నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ముచ్చట్లు. ఈరోజు మన వ్లాగ్ ఈకో పార్క్. ఇది బర్డ్స్ పార్క్. ఇది హిమేత్ సాగర్ దగ్గరలో లొకేట్ అయి ఉంది. కొత్వాల్‌గూడ అనే విలేజ్ దగ్గరలో. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే గచ్చిబౌలి రింగ్ రోడ్ ఎక్కగానే అదే స్టార్ట్ అవ్వగానే మనం ఎగ్జిట్ నెంబర్ 17 వస్తుంది. అక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. నేను చాలా వీడియోస్‌లో జూసాను. అప్పా జంక్షన్ దగ్గరనే ఎగ్జిట్ తీసుకుంటున్నారు. అక్కడ తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడతది మనకు వెళ్ళడానికి. అదే మనం ఈ రాజేంద్ర నగర్ ఐ మీన్ టు సే హిమైత్ సాగర్ ఎగ్జిట్ నెంబర్ 17లో తీసుకుంటే మనం కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 1 యూ టర్న్ మాత్రమే ఉంటుంది అటెళ్ళడానికి. మాకైతే గచ్చిబౌలిలో స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ అక్కడికి వెళ్ళే వరకు మాకు 25 మినిట్స్ పట్టింది అరౌండ్. ఇలానే మనం స్ట్రెయిట్‌గా వెళ్తే ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ వస్తుంది. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 17 రాజేంద్ర నగర్ రోడ్ అని ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రాజేంద్ర నగర్ రోడ్‌కి వెళ్ళిన తర్వాత ఒక యూ టర్న్, ఒక లెఫ్ట్ మాత్రమే ఉంటుంది. తర్వాత మనకి ఇది కనిపించేస్తది పార్క్ ఎంట్రన్స్. ఇదంతా కింద పార్కింగ్ ప్లేస్ బయటనే. ఇంకా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళలేదు మనం. ఈ బయట గూడా సాటర్‌డే, సండేస్ వెళ్తే ఇదంతా ఫుల్ ఆఫ్ పార్కింగ్‌తో నిండిపోయి ఉంటుందంట. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫ్రీయే. పెయిడ్ ఏం కాదు. ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళే రూట్. దీని లోపల గూడా 2 వీలర్ వెహికల్స్ అలాంటివి పార్కింగ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ 4 వీలర్‌లో వెళ్తే పైన వరకు వెళ్ళి అక్కడ డ్రాప్ అదంతా చేసుకొని కిందికొచ్చి మళ్ళీ పార్కింగ్ చేయాలి సేమ్. వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది గ్రీనరీయే అక్కడ. ఇది లోపలికి వెళ్ళే ఆర్చ్. ఇక్కడే మనకి టికెట్స్ బయటనే ఉంటాయి. తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి టికెట్స్ మనకి ఆఫ్‌లైన్‌లో లేవు. టికెట్స్ ఓన్లీ ఆన్‌లైనే జేసుకోవాలి. ముందు జాగ్రత్తగా మనం చేసుకొని వెళ్ళడమే మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది మాకు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటది. దాన్ని స్కాన్ చేయాలి అని. స్కాన్ చేయగానే ఆ పార్క్ పేరు, టికెట్ ప్రైజెస్ అవన్నీ వచ్చేస్తాయి మనకి. టికెట్స్ పెద్దవాళ్ళకైతే 100, పిల్లలకైతే 50. బిలో 3 ఇయర్స్ ఉంటే ఫ్రీ ఆఫ్ టికెట్. ఇక్కడ మనకి వీళ్ళు టికెట్స్‌ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. మెల్లిగా ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చెట్లని చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేషిర్రు. ఇది మనకి డైలీ మార్నింగ్ 9 ఏఎం టు 6 పీఎం వరకు ఓపెనే ఉంటుంది. 85 ఎకర్స్ ల్యాండ్‌లో ఇదంతా డిజైన్ చేషిర్రు. ఈ మొత్తం పార్క్‌లో మనకి ఫుల్‌గా ఎక్సైటెడ్ అనిపిచ్చేది బర్డ్స్. మెయిన్‌గా బర్డ్స్‌ని చూడడానికే వెళ్తాము పిల్లల్ని తీసుకొని ఇక్కడికి. అరౌండ్‌గా 6500 బర్డ్స్ ఉన్నాయి అని అంటున్నారు వాళ్ళు. మాకైతే అన్ని కనిపించలేదు. అవి చాలా వరకైతే మేము ఎండకి వెళ్ళాం కాబట్టి అవంతా నీడలో ఉన్నాయి. 25 టైప్స్ ఆఫ్ వెరైటీ బర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కొంతవరకైతే నేను చూసాను. చూసినంత వరకైతే వీడియో తీయడానికి కూడా ట్రై చేషిన. మెయిన్‌గా ఇక్కడ అట్రాక్షన్ ఏంటి అంటే ప్లే ఏరియా. చిల్డ్రన్స్‌ది ప్లే ఏరియా చాలా బావుంది. అండ్ బర్డ్స్ డిఫరెంట్ బర్డ్స్ అవి కూడా చాలా బావున్నాయి. అయితే రండి ఫస్ట్ మనం బర్డ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మిగతావన్నీ చూయిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇందాక మనం టికెట్స్ తీసుకున్నాం గదా! రూ. 100 పెట్టి. అదే అడల్ట్‌కి 100, కిడ్స్‌కి 50 రూపీస్. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ టికెట్ ఉంది బర్డ్స్‌ని చూడడానికి. ఇక్కడ ఎంట్రీ ఎవ్వరికైనా 150. అది వీక్ డేస్‌లో వస్తే. వీకెండ్స్‌లో వస్తే ఎవ్వరికైనా 200 అంట. మనం ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం రండి. ఇదే టికెట్ కౌంటర్. మళ్ళీ ఒకసారి ప్రైజెస్ చూపిస్తారండి. ఎంట్రీ ఫీ అని ఉంది కదా! మండే టు ఫ్రైడే 150, సాటర్డే టు సండే 200 పర్ పర్సన్. పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ సేమ్.
అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా. మీకిక్కడ ఇంకొక చిన్న డౌట్ రావచ్చు. మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి పోయే దారిలో బర్డ్స్ బయటికొచ్చేయలేవా అని. మనం లోపలికి పోయే దారిలో లావు చైన్‌లతోని కర్టెన్స్ వేసిర్రిట్లా. వాటికి ఇవి తీసుకొని వచ్చేంత ఎనర్జీ ఉండదు కాబట్టి అవి బయటికి రాలేవు. మనమే అవి గట్టిగా తీసుకొని పోవాల్సొస్తుంది. అవంత స్ట్రాంగున్నాయి. మా చిన్నోడైతే ఒక 2, 3 టైమ్స్ ఆడుకున్నాడు వాటితో. వాడికి ఫుల్‌గా నచ్చేసిందది. కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ నుంచి వే ఇంకా స్టార్ట్ జేయాలి. ఇదంతా లోపలికి వచ్చిన తర్వాత మనకి అక్కడక్కడ వాటర్ స్ప్రింకిల్స్ పెట్టిర్రు. ఆ బర్డ్స్ అంత ఎండకి ఉండలేవు కాబట్టి మనకి లైట్‌గా సన్న వాన పడినట్టు లోపలంతుంది. ఆ బర్డ్స్ కూడా చాలా వరకు ఆ చెట్ల కింద ఉండడానికే ఇష్టపడుతున్నాయి. ఎండకి వెళ్ళినందుకో ఏమో గానీ మాకైతే ఈ చిన్న చిన్న బర్డ్స్ అనేటివి చాలా తక్కువగా అనిపించినాయి. ఇలా మనకి అక్కడక్కడ బోర్డ్స్ పెట్టిర్రు. ఆ ప్లేస్‌లో మనకి ఏమేం బర్డ్స్ ఉంటాయి అని జెప్పేసి క్లియర్‌గా మనకి అర్థం అవ్వడానికి. తెస్తుర్రా? ఇక్కడ ఏ బర్డ్‌కైనా మనమే డైరెక్ట్‌గా ఫీడ్ జేయొచ్చు. ఇక్కడ బర్డ్స్‌కి మనమే డైరెక్ట్‌గా ఫీడ్ జేయొచ్చు. అవి చాలా తింటున్నాయి. బర్డ్స్‌ని ఇలా దగ్గర నుంచి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు పక్కా విజిట్ అవ్వండి. దగ్గర పెట్టు. ఏం కాదు, ఏమని ఇట్లా పెట్టు దగ్గర, అవి తీసుకొని తినేసి పైకి అవి బయటికి వెళ్ళకుండా పైనంతా జాలి ఉంది. వాటర్ స్ప్రింకిల్స్ ఎలా పడుతున్నాయో దాని పైన కూడా మనకి జాలి అలానే ఉంది. మొత్తం అంతా జాలియే. అక్కడక్కడ వాటికి ట్రైనర్స్ ఉన్నారు. మనకి ఇలా ఫీడింగ్ చేయడానికి అవన్నీ సీడ్స్ అన్నీ మనకు ప్లేట్‌లేసి వాళ్ళే ఇస్తున్నారు. ఆ ప్లేట్స్ పట్టుకొని నించుంటే అంతే చాలు, అవే వచ్చి తింటున్నాయి మంచిగా. ఇక్కడ ఉంది దా తాత దగ్గర అది ఇక్కడ తిరుగుతానే అవి కూడా అసలు స్ట్రెయిన్ అవ్వట్లేవు ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అట్లా చెయ్యగానే వచ్చేస్తున్నాయి చెయ్యి పైకి. గోల్డ్ అలాంటివి వేసుకుంటే కొంచెం కొరికినట్టు చేస్తున్నాయి కానీ బట్ ఓకే. అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తీసేసి పట్టుకోండి. నాకైతే ఫుల్ భయం వేసింది కాష్, కానీ నేను మళ్ళీ పట్టుకున్నా. మా అన్నోడ పట్టుకుండు. జూమ్ చేయండి ఒకటి.
ఇది బ్రిడ్జ్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుండి పైకెళ్ళిన తర్వాత మనకక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తం దాని మీద నుంచి కనిపిస్తది. అక్కడ గూడా కొన్ని బర్డ్స్ ఉన్నాయి. అక్కడ గూడా ఫీడింగ్ జేయొచ్చు. ఇవి రామచిలుకలు చాలా ఉన్నాయి అక్కడ. మా పిల్లలతో గూడా మేము ఫీడింగ్ చేయించాము. వాళ్ళకి గూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అది. పైనుంచి ఒక్కసారి చూడండి. లొకేషన్ మొత్తం చూపిస్తా. ఇక్కడ నుంచి మకాఓ బర్డ్స్ స్టార్ట్. ఇవి గూడా చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఇవి దగ్గరికి రాలేదు. కొంచెం ఇరిటేటెడ్‌గా ఉన్నాయి అని వాళ్ళు చెప్పగానే ఇంకా మేము గూడా లైట్ తీసుకున్నాము. వాటిని పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడితో పెద్ద బర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కొంచెం చిన్నవి నెక్స్ట్ ఉన్నాయి. అవి కూడా చూసి బయటికి వెళ్ళిపోదాం రండి ఇంకా. ఇక్కడ నుంచి అన్నీ కొంచెం దూరం వరకు అన్నీ చిన్న చిన్న బర్డ్స్ ఇవి. ఇవన్నీ గుంపులు గుంపులుగా ఒక్కొక్క దగ్గరనే ఉన్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడితో ఈ బర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామండి. బయటికి వచ్చిన తర్వాత మేము క్యాంటీన్కి వెళ్ళాము. క్యాంటీన్లో ఐస్ క్రీమ్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయి. మేము ఇక్కడ ఓరియో కోన్ ఐస్ క్రీమ్ తిన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్నాక్లో అయితే ఎగ్ పఫ్స్ అండ్ సమోసాస్ ఉన్నాయి. క్రీమ్ బన్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ కూడా అమ్ముతున్నారు. మేము ఇక్కడ ఫైనల్గా తీసేసుకున్నాం. ఇది పైనే కొంచెం చిన్నగా ప్లే ఏరియా ఉంది. బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంది కానీ ఇంకా బటర్ఫ్లైస్ ఏమీ లేవు అక్కడ. అవి నెక్స్ట్ కమింగ్ సూన్ అంట. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం హిమైత్ సాగర్ లేక్ వ్యూ పాయింట్ పైనుంచి చూడడానికి చాలా బాగుంది. లేక్ అయితే హిమైత్ సాగర్ విలేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కింద వ్యూ పాయింట్ మొత్తం అసలు అదిరిపోయింది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. లోపల ఫోటోషూట్స్ కోసం కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. మూవీ షూటింగ్స్ కూడా అవుతున్నాయి చాలా వరకు. మనం చేసినాం ఫ్రెండ్స్. ఇది లోపల ఇంకొక చిన్న పార్క్ సన్కెన్ గార్డెన్ అని చెప్పేసి చాలా బాగుంది. లోపల సిట్టింగ్ ఏరియా అదంతా చేసిర్రు. మస్తు అనిపించింది. చిన్న చిన్న పౌండ్స్ ఉన్నాయి లోపల. అందులో చిట్టి చిట్టి లోటస్లు ఉన్నాయి. ఇదంతా చిన్న లోటస్ పౌండ్.
ఇదంతా సిట్టింగ్ ఏరియా. సన్కెన్ గార్డెన్. మా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసింది. మేము ఫుల్ ఆడుకొని బయటకు వచ్చేసినాం. ఇక్కడతో ప్లేయింగ్ ఏరియా అయిపోయింది. ప్లేయింగ్ ఏరియా ఇంకొక వ్లాగ్ చేస్తామా చూడండి. ఇంకా కొన్ని మేము మిస్ అయ్యాము, ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అక్కడితోనే టైం అయిపోయింది. చూసిన వరకు అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా చిన్న సజెషన్ ఏంటి అంటే పక్కా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.